హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షించబోతున్నటువంటి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మనం యోహాను సువార్త 17వ అధ్యాయం నుంచి ధ్యానించుకుంటున్నాం. యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన మనం ఆలోచిస్తున్నాం. ఆ ప్రార్థనలో ఒక్కో స్టెప్ ఒక్కో బిట్టు మనం ఆలోచించుకుంటూ వెళ్తున్నాం. ప్రభు కృపను బట్టి ఇప్పుడు వరకు 23 సందేశాలు యోహాను సువార్త 17వ అధ్యాయం నుంచి మనం ఆలోచించాం. 26 వచనాల్లో యేసు ప్రభు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన చాలా గంభీరమైంది. తన జాన్ కాల్విన్ గారు 1572వ సంవత్సరం అనుకుంటాను, తన మరణ సమయంలో అనగా తన రోగశయ్య మీద మరణశయ్య మీద ఉన్నప్పుడు తన భార్యకి చెప్పాడట, ఈ అధ్యాయాన్ని చదివి నాకు వినిపించు లేకపోతే చదవమని చెప్పాడంట. ఆమె చదువుతున్నప్పుడు ఈయన విన్నాడు అనే చరిత్రలో రాయబడిన విషయం. అనగా సంఘ సంస్కర్త అయినటువంటి జాన్ కాల్విన్ గారు ఈ అధ్యాయం నుంచి అనేకమైన విషయాలు అర్థం చేసుకున్నాడని, యేసు ప్రభు యొక్క ప్రార్థన ఎంత లోతుగా ఉందో ఆయన గ్రహించగలిగాడని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. గత ఎపిసోడ్లో మనం లోక సంబంధులు అంటే ఎవరు, లోక సంబంధుల యొక్క నిర్వచనము వాక్యానుసారంగా మనం తెలుసుకున్నాం. లోకంతో స్నేహం చేసేటువంటి వారు, లోకంతో సమరం చేయని వారు, లోకపు ఘనత కోరుకునేవారు, అంతేకాకుండా లోక మర్యాదను అనుసరించేవారు లోక సంబంధులని మనం గత ఎపిసోడ్లో అర్థం చేసుకున్నాం. ఈ దినము లేకపోతే ఈ ఉదయకాలము మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం స్తోత్రం. నేను లోక సంబంధిని కానట్టు లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. వారును లోక సంబంధులు కారు. దే ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్ ఈవెన్ యాజ్ ఐ am నాట్ ఆఫ్ ద వరల్డ్. Gospel according to John 17th chapter 16th verse. They are not of the world. వాళ్ళు లోక సంబంధులు అని ఎవరైనా అన్నాగా నేను ఒప్పుకోను. వాళ్ళు ఈ ప్రపంచానికి, ఈ సిస్టమ్కి, ఈ వ్యవస్థకి, ఈ మత వ్యవస్థకి, ఈ లౌకికమైన వ్యవస్థకి, ఈ రాజకీయమైన వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కాదు. దే ఆర్ డిఫరెంట్. వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. ఎందుకంటే నేను ప్రత్యేకమైన వాడిని కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేకమైన వాళ్ళు. నేను పరిశుద్ధుడిని కనుక వాళ్ళు పరిశుద్ధులు. కానీ నా పరిశుద్ధత ద్వారా, నా పలుకుల ద్వారా వాళ్ళు పరిశుద్ధత తెచ్చుకున్న వాళ్ళు. నేను ఏ విధంగా ఈ ప్రపంచానికి చెందనో అదేవిధంగా వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి చెందరు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా ఈ లోకపు సభ్యుడిగానో లేకపోతే ఈ లోకపు వ్యక్తిగా తాను పిలువబడడం ఏమాత్రం ఇష్టపడలేదు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఆయన ఇష్టపడలేదు. సారీ, ఆ టైటిల్ నాకు ఇష్టం లేదండి. కానీ దానికన్నా ఎక్కువగా దేవుని ప్రజలతో కష్టం అనుభవించడం, దేవుని ప్రజలతో కష్టం అనుభవించేవాడు అని పిలవబడ్డమే మంచిది. చూడండి ఆయన యొక్క మోషే యొక్క మనోభావం. ఇవన్నీ ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి ఒక రాజకుటుంబంతో ఉన్నటువంటి సంబంధాన్ని తెంపుకొని, విశ్వాసాన్ని బట్టి ఒక రాజకుటుంబంతో ఉన్నటువంటి లింక్ని లేకపోతే అనుబంధాన్ని ప్రజలతో చెప్పుకోకుండా, వాస్తవంగా ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడే, కానీ ఎందుకో మరి అది ఆయనకి ఏమాత్రం రుచించలేదు. ఫరో వ్యవస్థ, ఫరోల సిస్టమ్, ఫరోలో అక్కడ ప్రపంచంలో జరుగుతున్నటువంటి లేకపోతే ఐగుప్తులో జరుగుతున్నటువంటి అన్ని ఆచారాలు, దేవునికి విరోధమైన కార్యక్రమాలు, ఇవన్నీ ఏమాత్రం నచ్చలేదు అతనికి. ఆయన ఐగుప్తులో ఉండగానే ఒక కొత్త దేశాన్ని గురించి కలలు కంటున్నాడేమో. తాను వచ్చిన దేశాన్ని గురించి కాదు కానీ ఆలోచించేది దేవుడు ఆయన్ని కొత్త దేశానికి నడిపించాడు. తాను ఎప్పుడు విననటువంటి ఒక దేశం, తాను ఎప్పుడు పేరు విననట్టు ఒక దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం.
ఐగుప్తు దేశమేమో నైలు నది ప్రవహించే దేశం, కానీ నది ప్రవహించే దేశం అని కాదు, నదులు, లోయలు, వాగులు ఉన్నటువంటి దేశం అది అని ఆ దేశాన్ని గురించి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చెప్పబడింది. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు ఏంటంటే, ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా ఐగుప్తు వాడు కాదు మోషే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము నెల్లూరులోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనో ఇండియాలో ఉన్నప్పటికీ కూడా ఇండియాకు సంబంధించిన వాళ్ళం కాదు. ఇదేంటిది తీవ్రవాదిలాగా, విప్లవవాదిలాగా ఇలా మాట్లాడుతున్నాడే, మత ఛాందసవాదిలాగా ఇలా మాట్లాడుతున్నాడేమో అనుకోవద్దు. మనం ఈ లోక సంబంధులం కాదు. లోకంలో ఉన్నాం వాస్తవమే, ఫిజికల్గా మనకు ఒక శరీరం ఉంది కాబట్టి, ఆ శరీరానికి ఒక ఉనికి ఉంది కాబట్టి, ఆ శరీరం లావుదో సన్నదో పొడుదో పొట్టిదో ఉంది కాబట్టి ఆ శరీరం ఎక్కడో చోట ఉండాలి, దానికి గమనం ఉంది, దానికి ఒక ఉనికి ఉంది, అది కదులుతుంది, అది అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నాం, కానీ ఈ లోక సంబంధుల లిస్టులో మనం లేవు. నీతిమంతుల పట్టికలో, ద లిస్ట్ ఆఫ్ ద రైచియస్నెస్లో ఇశ్రాయేలు ప్రజల పేర్లు ఉన్నాయి, మోషే పేరు కూడా ప్రాముఖ్యంగా ఉంది. కానీ లోక సంబంధుల లిస్టులో మన పేరు లేదు. మన పేరు ఉంటుంది. 30 సంవత్సరాలుగా ఉన్నాడే, లిస్టులో ఉంటుందేమో. 40 సంవత్సరాలుగా ఉన్నాడు ఈ లోకంలో, లిస్టులో ఉంటుందేమో అనుకున్నాం. నో. కానీ పరలోకపు లిస్టులో, జీవ గ్రంథంలో ఈ లోక సంబంధుల యొక్క పేర్లు లేవు. ఈ లోక రాజకీయ నాయకుల యొక్క పేర్లు లేవు. శిష్యుల పేర్లు ఉన్నాయి, సహకారుల పేర్లు ఉన్నాయి, అంతవరకే తప్ప మిగతా వాళ్ళ పేరు, నా పేరు ఎందుకు లేదబ్బా, నేను చర్చికి వెళ్ళేవాడినే, దశమభాగం ఇచ్చేవాడినే, కానుకలు ఇచ్చేవాడినే, సేవలో సహకరించేవాడినే, నా పేరు లేదే అని అనుకుంటున్నారు కొంతమంది. సరే, వాటన్నిటిలోకి అనలేదు. దేవునికి స్తోత్రం. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు. నా శిష్యులైనందున వారు లోక సంబంధులు కాదని కాదు. నా శిష్యులు వాస్తవమే, కానీ అదే సమయంలో నన్ను వెంబడిస్తున్నారు, లోకంతో సంబంధాలు తెంపుకున్నారు. నేను లోకానికి వేరుగా జీవించినట్లుగా, లోకానికి అతీతంగా జీవించినట్లుగా వారు జీవించారు. అందుకని వాళ్ళని ఉద్దేశించి లోక సంబంధులు కారు అని అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో లోక సంబంధం లేకపోతే లోకముతో సంబంధం లేని వారి గురించి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. గత ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లో లోక సంబంధులు అంటే ఎవరని అర్థం చేసుకున్నాం. ఈ సమయంలో లోకంతో సంబంధం లేనివారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ యొక్క స్వభావాలు ఏంటి. నిన్న మనం ఆలోచించినట్టుగా లోక సంబంధమా కాదా అనే ప్రశ్నకి ప్రతి వాళ్ళు వ్యక్తిగతంగా సమాధానాలు ఇచ్చుకోండి. లేదండి పలానా అతను లోక సంబంధి కాదు, పలానా లోక సంబంధి కాదు అని తీర్పు తీర్చి చెప్పడానికి నేనెవరిని? ఒక పాస్టర్ కూడా అలా తీర్పు చేసి పలానా అతను లోక సంబంధి కాదు, పలానా అతను నో చెప్పడానికి వీల్లేదు, చెప్పే అధికారం లేదు. ఒకరోజు తేలుతుంది ఎవరు లోక సంబంధం, ఎవరు లేకపోతే ఆత్మ సంబంధం అనేది. ఇప్పుడు అందరూ అనుకుంటాం మేము దేవుని బిడ్డలు అండి, అబ్బో దేవునితో బాగా మాట్లాడతామండి, దేవునితో మాకు సంబంధం ఉందండి, దేవుడు మాతో మాట్లాడుతున్నాడండి, మమ్మల్ని లోక సంబంధాన్ని ఎలాగంటారు మీరు అని అనేవాళ్ళు ఉన్నారు. సరే, దేవునికి స్తోత్రం, వాటిలోకి వెళ్ళడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే, లోకంతో సంబంధం లేనివారు, లోకంతో సంబంధం తెంపుకున్నవారు, లోక సంబంధంలో, లోక సాంగత్యంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించిన వాళ్ళు. లోక సంబంధం మంచిది కాదు, ఆత్మకు ప్రయోజనకరం కాదు, ఆత్మకు శ్రేయస్కరం కాదు, క్షేమాభివృద్ధిని కలుగజేయదని గుర్తించిన వాళ్ళు. నాకు అన్ని విషయాల్లో స్వాతంత్రం ఉంది, కానీ అన్ని విషయాలు చేయదగినవి కాదు, అన్ని క్షేమాభివృద్ధిని కలుగజేయమని పౌలు చెప్పినట్టుగా నాకు స్వాతంత్రం ఉంది, లోకంతో స్నేహం చేసే స్వాతంత్రం ఉంది, కానీ లోక స్నేహం వల్ల నేను దేవునికి శత్రుత్వం కలిగిన వాడిని అవుతాను, దేవుని యొక్క శత్రువుని అవుతాను. కనుక దీన్ని బట్టి నాకు అర్థమైంది, ఇది క్షేమాభివృద్ధిని కలుగజేయదు, స్పిరిచువల్ ఎడిఫికేషన్ ఇవ్వదు, ఇది వ్యర్థం, ఇది శూన్యం, ఇది నిష్ప్రయోజనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో లోకంతో సంబంధం లేని వాళ్ళ గురించి 4 లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దాని ముందుగా మనం ఒక వచనాన్ని ఇదే అధ్యాయంలో 14వ వచనంలో మనం చదివితే అక్కడ ప్రభు చెప్పినట్టు ఒక మాట మనం గమనించవచ్చు. వారికి నీ వాక్యం ఇచ్చిన్నాను, నీ వాక్యం ఇచ్చిన్నాను, నేను లోక సంబంధిని కానట్టు, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును.
నీవు లోకముల నుండి వారిని ఆ, తీసుకుని పొమ్మని నేను ప్రార్థించలేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. నీ సందేశము నా శిష్యులకు చెప్పాను. నేను ఈ ప్రపంచానికి చెందిన వాడిని కాదు, అదేవిధంగా నా శిష్యులు కూడా ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు. కనుక ప్రపంచం వాళ్ళను ద్వేషిస్తుంది. లోక సంబంధులు కానీ వాళ్ళని లోకం ప్రేమిస్తుందని కాదు, లోకం వాళ్ళకి అవకాశం ఇస్తుంది స్నేహితులుగా మారడానికి, స్నేహితులుగా మారండి అని ఆహ్వానం ఇస్తుందని కాదు అని అర్థం. లేకపోతే ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఫేస్బుక్లో పంపించినట్టుగా లోకము ఆత్మ సంబంధికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తుందని కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటి అంటే, లోకంతో సంబంధం లేని వాళ్ళు లోకములో ఉండి లోకంతో సంబంధం లేకుండా ఎలా ఉండగలరు? ఉండగలము, ఉండొచ్చు. యేసు ఉండి చూపించాడు. ఈ లోక మాలిన్యమును అంటకుండా కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ లోక మాలిన్యం అంటుంది. ఒక పురుగు, కుమ్మరి పురుగు ఏదో మరి ఒక పురుగు బురదలోనే ఉంటుంది, కానీ బురదను తనకి ఏమాత్రం అంటించుకోదు. దాన్ని చూస్తే శుభ్రంగా అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుగా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది. లోకంలో బురద ఉంది, ఈ లోకంలో పెంట ఉంది, ఈ లోకంలో మురికి ఉంది, అసహ్యమైనవి ఉన్నాయి, చెడు ఉంది, దుర్వాసన ఉంది లోకంలో. వీటన్నింటినీ అంటించుకోకూడదు. పాప పంక మంటినప్పుడే అని భక్తుడు పాడతాడు. పాపము అనే బురద అంటినప్పుడే అంటుకుంటుంది, జాగ్రత్త. సులువుగా చిక్కులు పెట్టు పాపం, జాగ్రత్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు ఏంటి అంటే, లోకంతో సంబంధం లేని వాళ్ళ గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటి విషయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం, యాక్ట్స్ 2:40. స్తోత్రం, స్తోత్రం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. వాళ్లకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాకుండా వాళ్ళతో ఈ విధంగా బతిమిలాడాడు, వక్ర బుద్ధులున్న ఈ తరం వాళ్ళ నుండి విడిపోయి రక్షణ పొందండి. వక్ర బుద్ధులు, మూర్ఖతరం, ఈ తరం వాళ్ళ నుండి విడిపోయి రక్షణ పొందండి. విడిపోండి, వేరైపోండి, సెపరేట్ అయిపోండి, వేరుగా ఉండండి. దేవునికి స్తోత్రం. పెంతెకోస్తు రోజు పేతురు గారి ప్రసంగం ద్వారా అనేక మంది స్పందించారు, అనేక మంది కదల్చబడ్డారు, అనేక మంది కదిలారు. ఒక మూమెంట్ వచ్చింది, ఒక ఉద్యమం ఆరంభమైంది. యోవేలు గ్రంథంలోని ప్రవచనాలు, దావీదు చెప్పిన మాటలు ఇవన్నీ ప్రస్తావించేసరికి ఒక ఎక్స్ప్లోషన్ జరిగింది, అక్కడ ఒక మార్పు జరిగింది, అక్కడ ఒక విప్లవం జరిగినట్టుగా జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం, మూర్ఖులాగు ఈ తరము వారికి వేరుగా ఉండండి, వాళ్ళతో కలిసి ఉండొద్దు. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? బహుశా పేతురు బహుశా నన్ను అడిగితే ఆ యూదా మత పెద్దలతోనూ, నాయకులతోనూ, సమాజ మందిరపు ఆ సభ్యులతోనూ, మత ఛాందస్వాదులకు దూరంగా ఉండండి. అటు వారికి విముఖుడవై ఉండుము, అటు వారి దగ్గర నుంచి పారిపోము అనే మాటలు మనం లేఖనాల్లో చూస్తున్నాం. పేతురు ఇచ్చేటువంటి సలహా కూడా అదే, జాగ్రత్త, అందరితో స్నేహం చేయొద్దు, అందరితో స్నేహం పనికిరాదు, కోపచిత్తునితో సావాసం చేయొద్దు, అధికముగా మాంసాహారం ఊహించే వారితో స్నేహం చేయొద్దు అని జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. జాగ్రత్త, వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేయొద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అనే మాటలు మనం లేఖనాల్లో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, ప్రత్యేకించబడిన వారు, లోకంతో సంబంధం లేనివారు. దే వర్ సపరేటెడ్ అంటే వాళ్ళు ఏదో సన్యాసుల్లాగా మారిపోయి, వాళ్ళు ఏదో హిమాలయాల్లో లేకపోతే అడవుల్లో, చీమలు దూరని చిట్టడవిలోనూ, కాకులు దూరని కారడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ కాదు దాని అర్థం. సన్యాసత్వం అనే దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. శిష్యత్వాన్ని గురించే మనం మాట్లాడుతున్నాం, సన్యాసత్వాన్ని గురించి మాట్లాడడం లేదు. వాళ్ళు చెప్పుకుంటుంటే సన్యాసత్వము అనేది, శిష్యత్వం అనేది ఇంచుమించు ఒకటే. ఇది క్లైమాక్స్, ఇది ఆత్మీయమైన క్లైమాక్స్, సమస్తమును వదిలిపెట్టి. కాకపోతే మీరు స్థలాలు వదిలిపెట్టారు, ఇప్పుడు స్థలాన్ని వదిలిపెట్టలేదు, వ్యక్తులను వదిలిపెట్టారు, అనుభవాలను వదిలిపెట్టారు, అంతవరకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, ప్రత్యేకించబడిన వారు, లోకంతో సంబంధం లేనివారు.
లోకంతో సంబంధం లేని వారు ఎవరు అంటే ప్రత్యేకించబడిన వారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఫిలిపియన్స్ 3:20. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ఎస్ ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము ఎస్ కనిపెట్టుకుని ఉన్నాము. చాలండి. కానీ మన నివాసం పరలోకంలో ఉంది. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి. నేను సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను మిమ్మల్ని వచ్చి తీసుకొని పోతాను. డోంట్ వరీ. నివాసాలు లేవు అనుకుంటున్నారేమో, ఇల్లు లేవనుకుంటున్నారేమో, ఆశ్రయం లేదనుకుంటున్నారేమో. నో, డోంట్ వరీ అని ప్రభువు చెప్తారు. కానీ మన నివాసం పరలోకంలో ఉంది. మనల్ని రక్షించడానికి పరము నుండి రానున్న క్రీస్తు ప్రభువు కోసం మనం ఆశతో ఎదురు చూస్తున్నాం. రక్షించడానికి అంటే విడిపించడం, పాపము యొక్క సాన్నిధ్యం నుంచి, ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ది సిన్ నుంచి మనల్ని విడిపించడానికి. మనం రక్షించాడు, రక్షిస్తూ ఉన్నాడు, రక్షించబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన నివాసం, అదే మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది. మన సభ్యత్వం ఎక్కడుంది అంటే ఆ రికార్డులు, పరలోకపు రికార్డులు తిరగేస్తే తప్ప మనకు కనిపించవు. కానీ మనకి ఎక్కడా సభ్యత్వం లేదు. ఈ భూలోకంలోనో పరలోకంలో ఎక్కడ సభ్యత్వం లేదు అనుకునేరు. కానీ ఉంది, సభ్యత్వం ఉంది. మన మూలాలు అక్కడ ఉన్నాయి. మన రూట్స్, మన వేర్లు అక్కడ ఉన్నాయి. నేను చదువుతున్నాను ఇంగ్లీష్లో నుంచి కూడా. స్తోత్రం. బట్ అవర్ సిటిజన్షిప్ హ్యాస్ ఇట్స్ సోర్స్ ఇన్ ద హెవెన్స్, ఫ్రమ్ వేర్ వీ ఆల్సో వెయిట్ ఫర్ ద సేవియర్ ద లార్డ్ జీసస్ ద అనాయింటెడ్ వన్. మన పౌరస్థితి అక్కడ ఉందండి. భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ పౌరస్థితి ఉంది. ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఇంకా రకరకాల కార్డులు. దేవుని స్తోత్రం. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు ఏంటి అంటే, ఒకటి ప్రత్యేకించబడిన వారు, లోకంతో సంబంధం లేని వారు. రెండోది పౌరస్థితి కలిగిన వాళ్ళు, పరమందు పౌరస్థితి కలిగిన వాళ్ళు. అమెరికాలో పౌరస్థితి కలిగిన వాళ్ళు, లేకపోతే ఇంగ్లాండ్లో పౌరస్థితి కలిగిన వాళ్ళు, స్విట్జర్లాండ్లో పౌరస్థితి కలిగిన వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. పరలోకము అనేటువంటి దేశంలో, పరలోకము అనే పట్టణములో, పరలోకము అనేటువంటి అనుభవంలో, పరలోకం అనే స్వాస్థ్యంలో, పరలోకం అనేటువంటి రాజ్యంలో సభ్యత్వం కలిగిన వాళ్ళు, జీవగ్రంథములో పేరు రాయబడిన వాళ్ళు, పౌరస్థితి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని పరిశుద్ధాత్ముడు చూసుకున్నాడు. మనం రక్షింపడ్డాం, మనకేమీ తెలియదు, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని ప్రభు చూసుకున్నాడు. స్తోత్రం. రికార్డ్ వర్క్ అంతా ఆయన చూసుకున్నాడు. మనం రిలేషన్ వర్కే చూసుకుంటున్నాం. మనం సంబంధం మాత్రం కొనసాగించుకుంటున్నాం. శుక్రవారం ప్రార్థనలు, శనివారం ప్రార్థనలు, లేకపోతే బైబిల్ స్టడీలు, లేకపోతే ఆదివారం ఆరాధనలు, వీటిలో వెళ్ళిపోతున్నాం. మన రిలేషన్ కీప్ చేసుకుంటున్నాం అంతవరకే. మన వ్యక్తిగతమైన ధ్యానాలు, ప్రార్థనలు అంతవరకే. స్తోత్రం. మూడో విషయం, ఎవరు లోకంతో సంబంధం లేని వాళ్ళు అని మనం కొద్దిగా ఆలోచిస్తే, ఎందుకు మాట్లాడుతున్నామంటే వాళ్ళకి లోకంతో సంబంధం లేదు, నాకు సంబంధం లేదు అని ప్రభు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తున్నాం మనం. ఒకటి, ప్రత్యేకించబడిన వారు లోకముతో సంబంధం లేని వాళ్ళు. రెండోది, పరమందు పౌరస్థితి కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే లోకంతో సంబంధం లేని వాళ్ళు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. అది నాకు దూరం అయిపోవాలి, అది నాకు వద్దు, నాకు ఇష్టం లేదు. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. ఓకే, ఎందుకనగా క్రీస్తు సిలువ ద్వారా లోకానికి నేను, నాకు లోకం చచ్చి ఉన్నాం. లోకం విషయంలో చచ్చిపోవాలి, లోకం విషయంలో జీవము లేని వాళ్ళంగా, లోకం విషయంలో చైతన్యం లేని వాళ్ళుగా ఉండాలి. మేము చచ్చిపోయాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఐఎమ్ డెడ్, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని గలతీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినటువంటి పౌలు నేను చచ్చిపోయాను అంటున్నాడు. ఏంటి పౌలు చచ్చిపోవడం ఏంటి? లోకం విషయంలో చచ్చిపోయాడు అన్నట్టండి. బట్ ఐ విల్ నాట్ బోస్ట్ ఎక్సెప్ట్ ఇన్ ద క్రాస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ ద అనాయింటెడ్ వన్, త్రూ విచ్ ద వరల్డ్ ఈస్ క్రూసిఫైడ్ టు మీ. సిలువ వేయబడింది. ద వరల్డ్ ఈస్ క్రూసిఫైడ్ అండ్ ఐ టు ద వరల్డ్.
ఒకరికొకరు చచ్చిన వాళ్ళం అయిపోయాం, ఒకరికొకరు సిలువ వేయబడిన వాళ్ళం అయిపోయాం, ఒకరికొకరు సంహరించబడిన వాళ్ళమయ్యాం, చచ్చిన వాళ్ళమయ్యాం, ఒకరికొకరు శవాలమయ్యాం. నేను శవమయ్యాను, లోకం శవమైంది, లోకానికి నాకు సంబంధం లేదు. ఇదే అధ్యాయులు అంటాడు, బాబు లోకమా, లోకస్తులారా లేదా మతస్థులారా, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను శ్రమ పెట్టద్దు. క్రీస్తు యేసు యొక్క ముద్రలు నేను ధరించుకొని ఉన్నాను. నన్ను డోంట్ ట్రబుల్ మీ. నన్ను ట్రబుల్ చేసినా మీరు వేస్టే. ఆ ట్రబుల్స్లో మీరు సాధించేదంటూ ఏం లేదు, గెలిచేదంటూ ఏం లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు, ప్రత్యేకించబడిన వాళ్ళు, లోకంతో సంబంధం లేని వాళ్ళు. రెండోది పరమందు పౌరస్థితి కలిగిన వాళ్ళు, వాళ్ళు లోకంతో సంబంధం లేని వాళ్ళు. మూడోది ప్రభు అనుమతించినటువంటి సిలువను పొందినవారు, సిలువ అనుభవాన్ని గురైన వారు, వాళ్ళు లోకంతో సంబంధం లేని వాళ్ళు. నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. Hebrews 11:10. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. దేవుడు తన నమూనా ప్రకారము శాశ్వతమైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూస్తూ ఉండేవాడు. దేవుడు తన నమూనా ప్రకారం శాశ్వతమైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు సడన్గా అబ్రహాం గురించి ప్రస్తావన వచ్చింది? అబ్రహాం గురించి మనం మాట్లాడుకోవడం లేదు, అబ్రహాం విశ్వాసాన్ని గురించి మాట్లాడుకోవడం లేదు. ఎందుకు? పరలోకం కోసం ఎదురు చూచేవాడు లోక సంబంధి కాదు. లోకం కోసం ఎదురు చూసేవాడు లోక సంబంధి, పరలోకం కోసం ఎదురు చూసేవాడు. పరలోకం కోసం ఎదురు చూసేది ఏంది? పరలోకం వస్తుందా మన దగ్గరికి? మనమే కదా పరలోకానికి వెళ్ళేది. అనగా ఒక పట్టణం కోసం అబ్రహాము రకరకాల పట్టణాలు తిరిగాడు, దేశాలు తిరిగాడు. కానీ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పట్టణం కోసం ఆయన నిరీక్షిస్తున్నాడట. ఆయన తెలుసు దేవుడు అన్ని పట్టణాలు నిర్మించలేదు, దేవుడు అన్ని పట్టణాలకు శిల్పకారుడుగా లేడు. దేవుడు ఒకే ఒక పట్టణానికి శిల్పియు నిర్మాణకుడుగా ఉన్నాడు. ఆ పట్టణమే పరలోక పట్టణం. చచ్చిపోతే నేను అక్కడికి వెళ్ళాలి, 175 సంవత్సరాల నా జీవితం తర్వాత నేను అక్కడికి వెళ్ళాలి అని ఆలోచించాడు. ఫర్ హీ లుక్డ్ ఫర్ ద సిటీ విచ్ హ్యాస్ ద ట్రూ ఫౌండేషన్స్. ఫౌండేషన్స్ అని కాదు, పునాదులు కలిగిన పట్టణం అని కాదు, ట్రూ ఫౌండేషన్స్. ఈ రోజులో ఫాల్స్ ఫౌండేషన్స్ ఉన్నాయి. హూజ్ ఆర్కిటెక్ట్ అండ్ బిల్డర్ ఈజ్ గాడ్. ఫర్ హీ లుక్డ్ ఫర్ ద సిటీ విచ్ హ్యాస్ ద ట్రూ ఫౌండేషన్స్. నిజ పునాదులు కలిగినటువంటి, నకిలీ పునాదులు లేనటువంటి నిజ పునాదులు కలిగినటువంటి పట్టణం. నిజ పునాదులు అంటే బలమైన పునాదులు, వాక్యపు పునాదులు, ఆత్మ సంబంధమైన పునాదులు. ఈ రోజులో చాలా క్రైస్తవ జీవితాలకి, వ్యక్తిగతమైన జీవితాలకి ఆత్మీయ పునాదులు లేవు. ఏదో చర్చిలకు వెళ్ళి హడావిడి చేస్తున్నారు, చర్చిలకు వెళ్ళి చప్పట్లు కొడుతున్నారు, ఆరాధిస్తున్నారు, కేకలేస్తున్నారు, అంతవరకే తప్ప ఫౌండేషన్ లేదు. ఫౌండేషన్ లేకుండా తమ జీవితాన్ని కట్టుకుంటున్నారు. ఇసుక మీద తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారు. బండ మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద వాళ్ళు కట్టుకోలేకపోవడం విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. నాలుగో విషయం, పరలోకం కోసం ఎదురు చూసేవాడు. వాడు లోకంతో సంబంధం లేనివాడు, లోకంతో సంబంధం తెంపుకున్నవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. లోకంతో సంబంధం లేని వారు ఎవరు? ప్రత్యేకించబడిన వాళ్ళు. అంతేకాకుండా లోకంతో సంబంధం లేని వారు ఎవరు అంటే పౌరస్థితిని పరలోకమందు కలిగి ఉన్నవాడు. మూడోది ఎవరు? లోక సంబంధి కానివాడు ఎవరు అంటే ప్రభు అనుమతించిన సిలువను భరించిన వాడు, సహించినవాడు. నాలుగోదిగా పరలోకం కోసం ఎదురు చూస్తున్నవాడు. పరలోకం చేరాలని, పరలోకంలో ఉండిపోవాలని, పరలోకపు మహిమను అనుభవించాలని ఆశించేవాడు, ఎదురు చూసేవాడు. అబ్రహాములాగా, అబ్రహాము కుమారులమైన మనం కూడా బ్యూలా దేశం అని చెప్పబడిన ఆ దేశం కోసం, సుస్థిరమైన పునాది, కాలము స్థలము లేనిది, అమరులపురము, నందనవనము అని చెప్పబడినటువంటి ఆ దేశం కోసం మనం ఎదురు చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మేము లోక సంబంధం కాకుండా ఉండాలని, లోకంతో సంబంధం లేని వారుగా ఉండాలనేది మీ చిత్తం.
నీ శిష్యులు మొదటి శతాబ్దంలో శిష్యులు ఏ విధంగా సంబంధం లేకుండా ఉన్నారో అంత్య దినాల్లో శిష్యులమైన మేము కూడా అలాగ ఉండాలని మీరు కోరుకుంటున్నారు. దేవా మీకు వందనం చెల్లిస్తున్నాం. ఎవరైతే ప్రత్యేకించబడి ఉన్నారో వారు లోకంతో సంబంధం లేని వారని, ఎవరైతే ప్రభువా తమ పౌరస్థితి సిటిజన్షిప్ని పరలోకమందు కలిగి ఉన్నారో వారు లోక సంబంధులు కాదని, అంతేకాకుండా ఎవరైతే ప్రభువా పరలోకం కోసం ఎదురు చూస్తున్నారు వారు లోకంతో సంబంధం లేని వారని, అంతేకాకుండా ఎవరైతే ప్రభు నువ్వు అనుమతించినట్టు సిలువను భరిస్తూ సహిస్తూ ఉన్నారో, సిలువానుభవం కలిగి ఉన్నారో వారు లోకంతో సంబంధం లేని వారని, లోకంతో సంబంధం లేని వారి యొక్క 4 లక్షణాలు మీరు మాకు తెలియజేశారు. అందరిని బట్టి మీకు వందనాలు. మీరు నేర్పిస్తున్న ప్రతి పాఠం కొరకై మీకు వందనాలు. పరిశుద్ధతలో జీవించడానికి, క్రమంలో జీవించడానికి, పరలోకం కొరకు సిద్ధపడడానికి మీరు ఈ పాఠాలు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనము చెల్లిస్తున్నాం. మా పరమ బోధకుడివి, మా పరమ రబ్బూనివి, అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. సమయంలో కార్యక్రమం చూస్తున్నా, వింటున్న వారి కొరకు, వినబోతున్న వారి కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దయచేసి మీ ప్రార్థన మనవులు తెలియజేయండి. యూట్యూబ్ చూస్తున్న వారు కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మీరు మాకు తెలియజేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా తెలియజేయండి. వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.